ఏం కూర వండిన వదినా గింత ఏసియబోతువి? నేనేం వండినా 2 టమాటాలు ఉంటే ఇంత పులుసు పెట్టి టమాటా షారీ చేసిన. అబ్బో దీన్ని అడిగితే ఉప్పు సుత ఉంటుంది. దీని మొగడు సర్కారు నౌకరే చేయబట్టే షారీ చేసిన అని చెప్తుంది షారు. హో రాదక్క నువ్వేం వండినవే? కూర వండుక కారం తినాలయే పొద్దుమాపు తొక్కుతోనే వెళ్ళిపోతుంది చెల్లె. ఇదెక్కడ అన్యాలమే? మా ఇంట్లోనే అనుకుంటే అన్ని ఇండ్లలో ఇట్లనే ఉన్నదా ఏంది? ఇగో గిట్లున్నాయి అమ్మలక్కల ముచ్చట్లు. వంకాయ వండేటట్టు లేదు, టమాటా తినేటట్టు లేదు, ఆకుకూర అందేటట్టు లేదు, చిక్కుడుకాయ చిక్కేటట్టు లేదు, కాకరకాయ కొనేటట్టు లేదు, బెండకాయ బేరమాడేటట్టు లేదు, మిర్చి మాడిపోతుంది, కొత్తిమీర కొండెక్కింది. ఇక ఉల్లిగడ్డ అయితే కొయ్యక ముందే కండ్ల పొంట నీళ్లు తెప్పి అవట్టాయి. హౌ మరి కూరగాయల రేట్లు పిటాన పిరమున్నాయి. నెరీ 2 వారాలనే 100కి 60 పాలు పెరిగినాయి అంటే చూడురిగా. నిన్న మొన్నటి దాకా 20 రూపాయల కిలో ఇచ్చిన ఉల్లిగడ్డ 40 అయింది. 25 రూపాయల టమాటా 50కి చేరింది. వంకాయ 40 మీద కూకుంటే పచ్చిమిర్చి 80 మీదకి ఎగురుతుంది. రేట్లు గీ తీర్లున్నాక పబ్లిక్ ఏం కొంటారు, ఏం తింటారు? ఏం కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. ఏముందికి టమాటా 50 రూపాయలు కిలో ఉందండి. ఏదైనా 40 రూపాయలు 50 రూపాయలకి తక్కువ ఏం లేదు. కిలో కొనే కాడ 1/4 కిలో కొంటున్నాం. ఏం చేస్తాం, అర్ధ కిలో కూడా కొనడానికి ఛాన్స్ లేకపోతుంది. రేట్లు పెరిగినాయని వండక తప్పదాయే, తినక తప్పదాయే. ఏదో ఉన్నంతలా కిలో కొనే కాడ అర కిలో తీసుకునే కాడ 1/4 కిలోతోని సదురుకుంటురు. కూరగాయలకి 700 అయినాయి. ఇంతకు ముందేమో 300, 350 అవుతుండే. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి. రేట్లు పెరుగుడుతోటి గిరాకీలు సుత బగ్గ తగ్గినాయి. మాల్ ముంగట పెట్టుకొని ఈగలు జోపే కథ అవుతుందట. ఒక గంట సేపట్లో అయ్యే కూరగాయలు పొద్దుమొక్కుతుంది. 1 కిలో అర్ధ కిలో వేసుకుంటే పోతలేదు. మరి గిట్లా ఎందుకు అవుతుందంటే పబ్లిక్ కు అక్కరున్న కూరగాయల కంటే సగానికి సగమే వండిస్తున్నారట. కడమై బయట రాష్ట్రాలకెళ్లి రావాలి. మొన్న దంచిన ఎండలకు తోటలెండి పంట తగ్గింది. ఆనాకాలం పంటలు చేతికొస్తేనే రేట్లు దిగేది. అప్పటిదాకా ధరలు కుతకుతుడుకుడే. స్టాక్ ఎక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది. ఇక స్టాక్ లేదు కాబట్టి రేట్ ఎక్కువ ఉంది, గంతే. కూరగాయలు కొనలేక ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని తిందామన్నా కారం రేటు సుత బగ్గున మండబట్టే. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని పాడుకుంటా ఇంత పచ్చి పులుసు పిలుచుకొని తాగాల్సిందే పో.